వెల్కమ్ టు సంతోషి వరల్డ్. వెల్కమ్ టు మై ఛానల్. హలో అందరికీ, అందరూ బాగున్నారా? ఈరోజైతే నేను ఈ వీడియోలో మీకు ఒక మంచి ప్రాచీనమైన, ఎంతో ప్రాముఖ్యత కలిగిన, ఎంతో శక్తివంతమైన ఒక మంచి టెంపుల్ని అయితే చూపించబోతున్నాను. అది కూడా ఇక్కడ మేమున్న ఏరియాలో ఒక ఫేమస్ టెంపుల్ అన్నమాట. ఇక్కడ మేమున్న ఇంటి దగ్గర నుంచి కొంచెం దూరంలోనే ఉంటుంది, అంటే ఒక 3 కిలోమీటర్స్ ఉంటుంది. కాకపోతే ఆటో రిక్షాస్ లాంటివి ఏమీ ఉండవు కాబట్టి ఉంటే మన ఓన్ వెహికల్స్, లేకపోతే నడుచుకుంటూ వెళ్ళడమే. చూసేశారు కదా, టెంపుల్ నేమ్ వచ్చేసి కమలేశ్వర్ మందిర్. ఈ టెంపుల్ అనేది శివుడి టెంపుల్. మనకి పేరు చూస్తేనే అర్థమైపోతుంది, కమలేశ్వర్ అంటేనే శివయ్య టెంపుల్. సో మేమైతే నడుచుకుంటూ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. చూసారు కదా, టెంపుల్ బయటే అసలు పెద్ద శివుడి విగ్రహం ఎంత అందంగా ఉందో. ఈ టెంపుల్ అయితే చాలా ప్రాచీనమైనదని చెప్తారు. అలాగే దీన్ని ఒక సిద్ధిపీఠం అని కూడా అంటారు. అంతేకాదు, హిమాలయాల్లో ఉండే 5 మహేశ్వర పీఠాలలో ఇది ఒక పీఠం అన్నమాట. ఈ పీఠంలో మనకి ఆ మహేశ్వరుడు భూలింగంలో దర్శనమిస్తాడు. ఇక ఆలయం లోపలికైతే వచ్చేసాము. ఏ ఆలయానికి వెళ్ళినా కూడా ఈ భూ ప్రపంచంలో మనం మొట్టమొదటిగా పూజించేది ఆ విఘ్నేశ్వరుణ్ణి. ఇక్కడ చూసారు కదా, విఘ్నేశ్వరుడి ప్రతిరూపం ఎలా ఉందో. ఇక్కడ చాలా వరకు కూడా ప్రతిరూపాలన్నీ, దేవుడి ప్రతిరూపాలన్నీ కూడా ఇలా కాషాయం రంగులోనే ఉంటాయి. సో మొదటిగా అయితే విఘ్నేశ్వరుడికి కొంచెం దండం పెట్టుకుని దీపం అయితే వెలిగించేశాను. అలాగే ఇక్కడ మనకి సరస్వతీదేవి, అలాగే మహేశ్వరుడి విగ్రహాలు కూడా ఉంటాయి. అలాగే పక్కనే మనకి హనుమాన్ విగ్రహం కూడా ఉంటుంది. రాక ఇంటి నుంచి బయటకు వచ్చాంగా ఇంకా మా పాప మా మాట అయితే వినదు. అసలు మా ఆయన నేను కూడా ఇద్దరం మా పాపని కాయలేకపోతున్నాం. ఇక నెక్స్ట్ అయితే మనం ఇక్కడ పూజించబోయేది అన్నపూర్ణాదేవిని. మన సైడ్ అయితే మనకి దుర్గామాత అవతారంలో, లేకపోతే మహాలక్ష్మి అవతారంలో, లేకపోతే మనకంటూ కొన్ని దేవతా ప్రతిరూపాలు ఉంటాయి. కానీ నేను ఎక్కడా కూడా అన్నపూర్ణాదేవి అవతారం అయితే చూడలేదు. ఇక్కడైతే మనకి అన్నపూర్ణాదేవి అవతారం దర్శనం అయితే ఇస్తుంది. అలాగే ఈ అన్నపూర్ణాదేవి అవతారం పక్కనే కూడా మనకి శివుని ప్రతిరూపం కూడా ఉంటుంది. ఈ అన్నపూర్ణాదేవి విగ్రహం కూడా చూడ్డానికి చాలా అందంగా, ముద్దుగా, చాలా ప్రశాంతంగా ఉంటుంది చూస్తుంటే. కాకపోతే ఈ అన్నపూర్ణాదేవి విగ్రహం ఉన్న చోట గేట్ ఎప్పుడు కూడా క్లోజ్ చేసే ఉంటుంది. ఎప్పుడు కూడా గేట్ ఓపెన్ లో ఉండదు. మేము ఇప్పటికి వెళ్ళిన ప్రతిసారి కూడా గేట్ క్లోజ్ లోనే ఉంది, ఓపెన్ లో లేదు. నేను కూడా బయటే అందరిలాగే దీపం వెలిగించి ధూపం కూడా ఇచ్చేసాను. సో ఈ టెంపుల్ లో అయితే మధ్యలో గర్భగుడిలో ఆ మహేశ్వరుడి ప్రతిరూపం భూలింగం రూపంలో మనకి దర్శనమిస్తుంది. అలాగే దీని చుట్టూ అయితే, గర్భగుడి చుట్టూ అయితే ఇందాక నేను చూపించినట్టు వినాయకుడి విగ్రహం, సరస్వతీదేవి, హనుమాన్ టెంపుల్, అలాగే ఇక్కడ అన్నపూర్ణాదేవి, ఇలా అన్ని రకాల టెంపుల్స్ ఉంటాయన్నమాట. సో ఈ ప్రాచీన ప్రతిష్టమైన ఈ టెంపుల్ నైతే ఆది శంకరాచార్యుల వారు డిజైన్ చేశారు అని చెప్తారు. అలాగే స్కంద పురాణంలో కూడా ఈ టెంపుల్ గురించి రాశారు అని చెప్తూ ఉంటారు. సో ఈ టెంపుల్ అనేది అంత ప్రాచీనమైన, అంత ప్రతిష్ట ఎందుకు కలిగింది అంటే, మొట్టమొదటిసారిగా విష్ణుమూర్తి ఈ భూమి మీదకి అడుగు పెట్టినప్పుడు పూజించిన శివలింగంగా ఈ కమలేశ్వర్ టెంపుల్ ప్రతిష్ట చెందింది. అలాగే శ్రీరాముల వారు కూడా యుద్ధంలో గెలిచిన తర్వాత ఈ కమలేశ్వర్ గుడిలో ఉన్న భూలింగ ప్రతిరూపంలో ఉన్న శివలింగాన్ని పూజించారు అని చెప్తూ ఉంటారు. అలాగే శ్రీరాముల వారు ఎంతో భక్తితో ఈ శివలింగానికి రోజు కూడా 1000 కమలం పువ్వులతో పూజలు చేసేవారంట. అలా 1000 కమల పువ్వులతో పూజలు చేసినప్పుడు శివుడు ఆ రాముడి యొక్క భక్తిని పరీక్షించడానికి ఒక కమలం పువ్వుని మాయం చేశారంట. అలా ఒక కమలం పువ్వు మాయమైనందుకు శ్రీరాముల వారు బాగా బాధపడి మిస్ అయిన ఒక్క కమలాన్ని కూడా తన కంటితో రీప్లేస్ చేద్దామని డిసైడ్ చేసుకుంటారంట. ఇంకా పరమభక్తికి ఆ శివుడు ప్రసన్నుడైపోయి ప్రత్యక్షమయ్యి అప్పుడు శ్రీరాముల వారికి సుదర్శన చక్రాన్ని బహుకరించారని ఇక్కడ పురాణాల్లో చెప్తూ ఉంటారు. ఇక ఇక్కడ ఈ నందీశ్వరుడి విగ్రహాన్ని చూసారా? ఏ శివలింగమైనా, ఏ శివయ్య టెంపుల్ అయినా నందీశ్వరుడు లేనిదే పూర్తి కాదు. ఆ నందీశ్వరుడి ఆజ్ఞతోనే మనం మన కోరికలన్నీ శివయ్యకి చెప్తూ ఉండాలి అని చెప్తా ఉంటారు మన పెద్దవాళ్ళు. అందుకే మనకి ఏదైనా గట్టి బలమైన కోరిక ఉంటే ఆ నందీశ్వరుడి చెవిలో చెప్పుకుంటే ఆ నందీశ్వరుడే వెళ్ళి ఆ శివయ్యకి చెప్తాడు అని అంటూ ఉంటారు. ఇక్కడ నందీశ్వరుడి విగ్రహం చూసారా? చాలా పెద్దగా, చాలా బాగుంది. అలాగే ఈ నందీశ్వరుడి విగ్రహం మీద కూడా మనకి అటువైపు ఇటువైపు కూడా శివుడే ఉన్నారు. చాలా మంచిగా డిజైన్ చేశారు. ఇక గర్భగుడిలోకి వెళ్లి ఆ ప్రాచీనమైన ప్రతిష్టమైన భూలింగ దర్శనంలో ఉన్న ఆ శివయ్యను చూసేద్దాము. మొదటిగా శివలింగాన్ని అయితే ఆ గంగా జలంతో అభిషేకం చేసేద్దామని చెప్పి నేను కూడా ఒక పాత్రలో నీళ్లు తెచ్చుకొని అభిషేకం చేయడానికి నుంచున్నాను. కాకపోతే అక్కడ ఒక అతను అప్పటికే
పంచామృతంతో అభిషేకం చేస్తున్నారు. సో అందుకోసం అని వెయిట్ చేశాను. ఇక చూసేయండి ఎంతో మహిమ కలిగిన ఆ కమలేశ్వరుని లింగాన్ని. రాముల వారు కమలాలతో పూజించడం వల్ల ఒక్క కమలం మిస్ అయినందుకు దానిని అతని కన్నుతో రీప్లేస్ చేద్దామని డిసైడ్ అయినందువల్ల ఈ టెంపుల్ యొక్క పేరు కమలేశ్వర్ టెంపుల్ అని వచ్చింది. కమలం అంటే మనందరికీ తెలుసు లోటస్, అలాగే నయన్ అంటే కళ్ళు. సో కమలానయన్ కమలేశ్వర్ టెంపుల్. రామావతారంలోనే కాదు, ఆ విష్ణుమూర్తి కూడా రాక్షసులతో యుద్ధం చేసే ముందు భూమి మీదకొచ్చి ఈ కమలేశ్వర లింగాన్ని పూజించుకొని అనుగ్రహం పొంది రాక్షసుల మీద యుద్ధాన్ని జయించారు అని చెప్తా ఉంటారు. సో విష్ణుమూర్తి భూమి మీద మొదటిగా అడుగు పెట్టినప్పుడు మొట్టమొదటిసారిగా పూజించిన శివలింగమే ఈ లింగం అని అంటారు. సో ఈ గర్భగుడిలో ఆ భూలింగంతో పాటు వినాయకుడి విగ్రహం, అలాగే పార్వతీమాత గౌరీమాత రూపంలో ఉన్న విగ్రహం కూడా మనకి దర్శనమిస్తుంది. చూసారు కదా, ఈ భూమి మీద ఉన్న 5 మహేశ్వర పీఠాలలో ఒక మహేశ్వర పీఠమైన ఈ భూలింగాన్ని. ఈ టెంపుల్ బాగా ఫేమస్ అయిన విషయం ఏంటంటే, ఎవరికైతే పిల్లలు కావాలని కోరుకుంటున్నారో ఆ దంపతులందరూ కూడా ఈ కమలేశ్వరి టెంపుల్కి వచ్చి, కార్తీక పౌర్ణమి ముందు రోజు వస్తుంది కదా వైకుంఠ చతుర్దశి. వైకుంఠ చతుర్దశి అంటే మనందరికీ బాగా తెలుసు, ఆ విష్ణుమూర్తి శివుణ్ణి ఇద్దరిని కలిసి పూజించే చాలా పవిత్రమైన రోజు. సో ఆ వైకుంఠ చతుర్దశి రోజు ఏదైతే కార్తీక మాసంలో వస్తుందో, కార్తీక పౌర్ణమి ముందు రోజు, ఆ రోజు ఎవరైతే పిల్లలు కలగాలి అని కోరుకుంటున్నారో వాళ్ళందరూ కూడా రాత్రి అంతా, ఆ వైకుంఠ చతుర్దశి రోజు రాత్రి అంతా కూడా చేతిలో దీపాన్ని పెట్టుకొని నుంచొని అలాగే ఈ శివలింగాన్ని ప్రార్థిస్తూ ఉంటారు. అలా ప్రార్థించడం వల్ల ఖచ్చితంగా పిల్లలు కలుగుతారు అని ఇక్కడ చాలా వరకు చాలా 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 గట్టిగా నమ్ముతారు. సో ఈ టెంపుల్ అయితే ఇలా పిల్లల్ని ప్రసాదించడానికి కూడా, పూజ చేస్తే వ్రతం చేస్తే ఖచ్చితంగా పిల్లలు పుడతారు, ఇలా వైకుంఠ చతుర్దశి రోజు నుంచొని రాత్రంతా చేతిలో దీపం పెట్టుకొని పూజిస్తే ఖచ్చితంగా పిల్లలు పుడతారు అని చాలా వరకు నమ్ముతారు. పురాణాల్లో కూడా కృష్ణుడు కూడా కాద్య దీప అనే వ్రతం, అంటే ఈ స్టాండింగ్ ల్యాంప్ అనే వ్రతం చేశారు అని కూడా చెప్తా ఉంటారు. సో ఇక్కడ టెంపుల్ అయితే చూసేశారు కదా మొత్తంగా. ఈ టెంపుల్ లో నాకైతే ఎక్కువగా కనిపించినవి గంటలు. టెంపుల్ చుట్టూ గంటలున్నాయి, త్రిశూలం చుట్టూ గంటలు, అలాగే నవగ్రహం పీఠం చుట్టూ గంటలు, గేట్ చుట్టూ గంటలు. సో గంటలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. గంటలు అనేవి చాలా శుభప్రదంగా భావిస్తారు. సో మేమైతే ఈ రోజు ఈ టెంపుల్ కి రావడానికి ఒక విశేషం అయితే ఉంది, ఒక స్పెషల్ డే అయితే ఉంది. ఆ స్పెషల్ ఏంటో నేను నెక్స్ట్ లాంగ్ వీడియోలో పోస్ట్ చేసేస్తాను. సో చూసారు కదా, ఇక్కడ పూజా విధానాలు, గుడి, అలాగే ఆ భూలింగ రూపంలో ఉన్న ఆ కమలేశ్వరుడి ఆ శివలింగ దర్శనాన్ని అయితే చేసుకున్నారు కదా. ఇంకా మా పూజలు అయితే అయిపోయినాయి. ఇంకా మా పాప అయితే ఎంత ఎండ కాస్తున్నా, కాళ్ళు కాలిపోతున్నా కూడా ఆడుతూనే ఉంది. సో ఫైనల్ గా ఇదనమాట గుడి యొక్క 360 డిగ్రీస్ వ్యూ. చూసేశారు కదా టెంపుల్ ని, కమలేశ్వర మందిర్ ని దర్శనం అయితే చేసేసుకున్నారు కదా. నేనైతే మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. ఇంకా రిటర్న్ అయితే అయిపోయాము. ఎండ అయితే అసలు దంచేస్తుంది. ఇక్కడికి వచ్చాక ఇంత ఎండ కాయడం ఇదే ఫస్ట్ టైము. నేనైతే ఉడకపెట్టిన బీట్రూట్ లాగా అయిపోయాను. పాపం మా దేవ పాప కూడా అంతే. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.